మనం ఇంట్లో దేవుడికి నైవేద్యంగా కొబ్బరికాయ కొట్టినప్పుడు కానీ, కలశంలో పెట్టుకున్న కొబ్బరికాయ కానీ కర్రీస్లో యాడ్ చేసుకోం కదా, అలాంటప్పుడు మనం స్వీట్గా తయారు చేసుకొని ప్రసాదంగా పెట్టుకోవచ్చు ఇంట్లో వాళ్ళకి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాళ వీడియోలో స్పెషల్ రెసిపీ కొబ్బరి బర్ఫీ ఎలా తయారు చేయాలో చూద్దాము. కొబ్బరి బర్ఫీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: అరకప్పు వరకు ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ తీసుకున్నాను, అరకప్పు బెల్లం తురుము తీసుకున్నాను. అంటే టోటల్గా ఒక కప్పు. మీరు కంప్లీట్గా ఒక కప్పు బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా ఒక కప్పు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను రెండు హాఫ్గా తీసుకున్నాను. ఒక కప్పు కొబ్బరి తురుము, ఒక కప్పు పాలు, కొన్ని జీడిపప్పు, ఇలాచి, 4 నుంచి 5 స్పూన్ల వరకు నెయ్యి. గ్యాస్ ఆన్ చేసుకొని ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకుందాము. ఇందులో 2 స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసి జీడిపప్పు యాడ్ చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత నెయ్యి మిగిలి ఉంటుంది కదా, అదే నెయ్యిలో కొబ్బరి తురుము యాడ్ చేసుకొని ఒక కప్పు వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలో ఉన్న వెట్నెస్ అంతా పోయి బాగా డ్రై అయ్యేంత వరకు బాగా గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. బ్యాక్ సైడ్ బ్లాక్నెస్ ఉంటుంది కదా, అది తీసేసి మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకున్నాను. ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మిల్క్ కూడా యాడ్ చేసుకుందాము. ఒక కప్పు వరకు మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మిల్క్ డ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. పాలు, కొబ్బరి తురుము ఉడికేటప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. ఇది యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. పాలు అన్నీ డ్రై అయిపోయిన తర్వాత ఇందులో అరకప్పు వరకు బెల్లం తురుము, అరకప్పు వరకు బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తంగా మిక్స్ చేసుకోవాలి. గరిటెతోటి ప్రెస్ చేసినట్లుగా కలుపుకుంటే బెల్లం తొందరగా కరిగిపోతుంది. కొంచెం బాగా ఉడికిన తర్వాత ఇందులో ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకుందాము. బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకున్నాం కదా, దీనివల్ల మాయిస్ట్గా, సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో నెయ్యి కూడా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. నేను దాదాపుగా 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నాను. ప్యాన్కి సెపరేట్ అయ్యి అంతా ఒక చోటుకు వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. కరెక్ట్గా పాకం తెలుసుకోవడానికి కొంచెం బర్ఫీని చేతిలోకి తీసుకొని ఇలా బాల్ షేప్లో చేసుకుంటే మనకి బాల్ సాఫ్ట్గా కాకుండా మీడియంగా, మరీ గట్టిగా కాకుండా మీడియంగా వస్తే మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. ప్లేట్లో కానీ ట్రేలో కానీ మనం తయారు చేసుకున్న బర్ఫీని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బటర్ పేపర్ పెట్టుకుంటున్నాను. మీకు బటర్ పేపర్ అవైలబుల్ లేకపోతే ప్లేట్కి డైరెక్ట్గా నెయ్యి అప్లై చేసుకోవచ్చు. ఇందులో బర్ఫీని యాడ్ చేసుకుందాము. ఇందులో మనం నెయ్యి యాడ్ చేసుకున్నాం కదా, అది మనం తీసుకునే క్వాంటిటీ బట్టి ఎక్కువ యాడ్ చేసుకుంటూ ఉండాలి. నేను 1 కప్పు తీసుకున్నాను కాబట్టి 4 స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నాను. ఇలా స్పూన్ తోటి నీట్గా సెట్ చేసుకోవాలి. ఏదైనా బౌల్ తీసుకొని పైన సాఫ్ట్గా ఉండేదానికోసం మనం ప్రెస్ చేసుకోవాలి లైట్గా. ఎడ్జెస్ కూడా ఈక్వల్గా ఉండడం కోసం చాక్ తోటి నీట్గా ప్రెస్ చేసుకోవాలి. కట్ చేసుకోవడానికి వీలుగా నేను ఈ బటర్ పేపర్ తోటి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చాక్ తోటి మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను. ఇది ఎక్కువసేపు కూడా పక్కన ఉంచుకోనక్కర్లేదు, మనం డైరెక్ట్గానే సర్వ్ చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా, టేస్టీగా వస్తాయి. దీని మీద జీడిపప్పుతోటి డెకరేట్ చేసుకుందాము. ఫ్రై చేసుకున్న జీడిపప్పు పెట్టుకుంటున్నాను. 5 నుంచి 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకొని నేను మళ్ళీ చాక్ తోటి ఆల్రెడీ మనం కట్ చేసాం కదా, దాని మీద కట్ చేసుకుంటే మనకి పీసెస్ తీసుకోవడం చాలా ఈజీ అవుతుంది. కొంచెం వేడి మీద కట్ చేసుకోవడం వల్ల మనకి పర్ఫెక్ట్గా షేప్ అనేది వస్తుంది. రైట్ టైంలో గ్యాస్ ఆఫ్ చేసుకొని బర్ఫీని దించుకుంటే మనకి పర్ఫెక్ట్గా పీసెస్ అనేవి వస్తాయి, చాలా సాఫ్ట్గా వస్తాయి. ఒక పీస్ ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, చాలా సాఫ్ట్గా, చాలా జ్యూసీగా ఉన్నాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.